నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ అయితే కొనసాగుతూ ఉంది. తాజాగా వివిధ అంశాల మీద ఆయన దగ్గరికి వచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఒకవైపున కోరడం దగ్గర నుంచి చూసుకుంటే 62 ఏళ్ల వరకు నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవల్ని కొనసాగించేలా చూడమని, నులకపేట ఎంపీయూసీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యాబోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ కోరడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి విజ్ఞప్తులతో వస్తున్నారు. మరొక వైపు లోకేష్ ప్రజా దర్బార్తో పాటుగా ఆయన తన కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు. లేటెస్ట్గా ఏదైతే రాష్ట్రంలో గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గంజాయి మీద తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోంమంత్రిని, పార్టీ అధ్యక్షుడిని, పోలీసు ఉన్నతాధికారులను కలిసి వ్యవహరించా. నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నాను. హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, టీడీపీ నేతల మీద దాడులు, హత్యలు చేస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో చిలువూరులో మైనార్టీ సోదరుని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకుని దాడులకు దిగలేదని, తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని శాంతియుతంగా ఉన్నాం, గెలిచి కేవలం 10 రోజులు మాత్రమే అని 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పగలరా? వైజాగ్ రిషికొండ వ్యవహారం మీద ముఖ్యమంత్రి అధికారులకు నివేదిక సమర్పించమని కోరారు. రిషికొండ లాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయి, అన్నిటి మీద నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ప్రకటించారు.